శ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక నమస్మాన్యులు. అలాగే పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు అభినందనలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం నా ఫ్రెండు సుబాని గారు, ఇంకా ఆదినారాయణ గారు. నేను 2012లో ధ్యానంలోకి రావడం జరిగింది. వృత్తిపరంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తుంటాను. నాకు 2012 ముందు, అంటే 2012 ముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆస్తమా వచ్చింది. ఆస్తమా వచ్చినప్పుడు నేను మా హాస్పిటల్తో పాటు ప్రతి హాస్పిటల్, అన్నీ పెద్ద పెద్ద హాస్పిటల్ మొత్తం తిరిగాను. తిరిగినా కానీ అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వారీగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ సీజన్ వారీగా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసినప్పుడు ప్రతి డాక్టర్ కూడా ఇది జన్యుపరంగా వచ్చేది, జెనెటిక్ ప్రాబ్లం, ఇది తగ్గదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి పంపించేవాళ్ళు. దాంతో నేను ఎన్నో రకాల మెడిసిన్స్ వాడి, ఇంజక్షన్లు, మెడిసిన్ అన్నీ వాడి, కానీ మళ్ళీ సీజన్ వారీగా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఒకనొక టైంలో అసలు పూర్తిగా చనిపోయే స్టేజ్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండు సుబాని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చడం జరిగింది. అది లాస్ట్ మినిట్లో ఎట్నో బతికి బయటపడినట్టుగా వచ్చేసాము ఇంటికి. ఒకనొక టైంలో సుబాని ఈ ధ్యానం గురించి చెప్పడం, ఆ టైంలో పత్రిజీ గారు ఒంగోలు దగ్గర పిరమిడ్ ఓపెనింగ్కి రావడం జరుగుతుందని తెలుసుకొని మేమిద్దరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ పత్రిజీ గారు మెడిటేషన్ కూర్చోబెట్టి 20 నిమిషాలు ధ్యానం చేయించారు. ఆ ధ్యానం చేయించినప్పుడు కూర్చున్నాం, ఎవరిగా ప్రశాంతంగా ఉంది కదా అని కూర్చున్నాం. ఏదో అలా అనిపించింది ప్రస్తుతానికి. తర్వాత ఇంటికి వెళ్ళినాక సరే ట్రై చేద్దామని ఇంటికి వెళ్ళి రోజు ఒక 20 మినిట్స్, కనీసం ఒక 20 మినిట్స్ హాస్పిటల్ నుంచి రావడం, ధ్యానం చేసుకోవటం, అలా చేసుకుంటుండేసరికి నాలో ఉన్న ఆ యొక్క ఆస్తమా అనేది తగ్గుముఖం పట్టింది. ఏదో బాగుందని తెలిసి ఇంకా రోజుకి గంట అలా పెంచుకుంటూ చేసుకుంటూ పోతే 40 రోజులకి పూర్తిగా తగ్గిపోయింది. ఆస్తమా అనేది నా ఒంట్లో అసలు ఎక్కడ లేనే లేదు ప్రస్తుతానికి. అప్పటి మొదలు ఇప్పుడు దాకా ఒక ట్యాబ్లెట్ లేకుండా ఆస్తమా లేకుండా పోయింది. దానికి ముఖ్య కారణం ధ్యానం అని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇలా నాకు తగ్గింది కదా, తగ్గినప్పుడు నేను కూడా ఈ ధ్యానంకి ఏమైనా చేయాలనిపించింది. చేయాలనిపించినప్పుడు మా ఊళ్ళో కూడా ఒక పిరమిడ్ కట్టుకోవాలని సంకల్పంతో 16x16 పిరమిడ్కి శంకుస్థాపన చేయించుకున్నాం. దానికి పత్రిజీ గారు రావాలని సంకల్పం పెట్టుకొని రోజు ధ్యానం చేసుకునేవాళ్ళు. ఖచ్చితంగా గట్టిగా 8 మంత్లో పూర్తి చేసుకున్నాము. పూర్తి చేసుకొని పత్రిజీ చేతుల మీద పిరమిడ్ కూడా ఓపెన్ చేయించుకొని ఈ పిరమిడ్ జగత్తుకి అంకితం ఇచ్చేసాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శాకాహారం. నేను పూర్తిగా ఫస్ట్ నుంచి మాంసాహారిని. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగిందో, ధ్యానంలోకి వచ్చినాక ఈ శాకాహారం గురించి తెలుసుకొని పూర్తిగా శాకాహారికి మారిపోయాను. ఆ శాకాహారం మారిన తర్వాతే ఈ రోగాలు అనేవి ఖచ్చితంగా నా ఒంట్లో నుంచి పూర్తిగా పోయినాయని నా గట్టి నమ్మకం. ధ్యానము ప్లస్ శాకాహారం, ఈ 2 ఉన్నప్పుడే పూర్తిగా ఆరోగ్యంగా ఉండగలమని నా విశ్వాసం కూడా. నేను చూసిన వాటిలో శాకాహారం తీసుకునే వాళ్ళకి రోగాలు కూడా చాలా తక్కువ, అరుదుగా వస్తాయి. ధ్యానం ప్లస్ శాకాహారం 2 కనుక తీసుకోగలిగితే మనం ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇంకో విషయం, పిఎంసి ఛానల్. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా అందరూ కూడా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఫోర్స్ తప్పితే రెండో ఏమి ఉండవు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటూ ఏవో ఒకటి ప్రోగ్రామ్స్ చేస్తారు. కానీ పిఎంసి ఛానల్ ఒకటి మాత్రమే పూర్తి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలని, అనేక మంది గురువుల్ని పరిచయం చేయటం, వాళ్ళ సత్సంగాల్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచడం చేయడం జరిగింది. ఈ పూర్తి లాక్డౌన్లో ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసిన పిఎంసి ఛానల్కి చాలా ధన్యవాదాలు. ఈ పిఎంసి ఛానల్ అనేది ముందు కూడా ఇలానే డెవలప్ అవ్వాలని గట్టిగా ఆశిస్తున్నాను. ధ్యాన జగత్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మానస పుత్రిక. ఒక్క ధ్యాన జగత్తు మాత్రమే ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త సంబంధించిన విషయాలన్నీ కూడా ధ్యాన జగత్తులో ప్రచురించి చూపెట్టగలదు, రాయగలదు. ఏ ఆధ్యాత్మిక బుక్ కూడా అలా ఉండదు. కానీ ఒక ఆధ్యాత్మిక బుక్ మన ధ్యాన జగత్ అని చెప్పుకోవచ్చు.
అందులో మనకు కావాల్సిన జ్ఞానం ఎంతో ఉంటుంది. మనం ఎన్ని పుస్తకాలు కొన్నా కానీ ఒక్క ధ్యాన జగత్తు బుక్ కొంటే వాటితో సమానం. మీరు చదవండి, చదివించండి. ఒకవేళ కొనుక్కోలేని వాళ్ళకుంటే కొనిచ్చేవాళ్ళు వాళ్ళకి కొనిపించండి. ధ్యాన జగత్ అనేది మాత్రం కంపల్సరీ. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.